విజయ్ మాల్యా నేరస్తుడు కాదా అంటే ఈ మధ్యలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేదు ఈయనకంటే కూడా దోచుకు తింటున్న వాళ్ళు దేశంలో సుఖంగా ఉన్నారు, కానీ పాపం విజయ్ మాల్యా మాత్రం దేశం వదిలి పారిపోయాడు అంటున్నారు. సరే, ఓవరాల్గా చూసినప్పుడు విజయ్ మాల్యా కూడా మాట్లాడుతూ పోడ్కాస్ట్లో ఏం చెప్తా ఉన్నాడంటే, నేనేమి దొంగను కాదు, నేను జస్ట్ దేశం వదిలి పారిపోయాను అన్నాడు. సో పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఆయన బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలు 6,000 కోట్లు. సో అవి కట్టమంటే లేదా కట్టకుండా ఎగ్గొట్టేసేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. సో దాంతో ప్రభుత్వాలు అతలాకుతలం అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు ఆయన కంపెనీలు ఆయన వాటన్నిటి ద్వారా 14,000 కోట్ల రూపాయలు రికవరీ చేసుకుంది. సో ఇప్పుడు విజయ్ మాల్యా ఏమంటుండంటే, నేను తీసుకుంది 6,000 కోట్లే, కానీ నావి 14,000 కోట్ల రూపాయలు వీళ్ళు గవర్నమెంటు సీజ్ చేసేసింది. సో దీన్ని బట్టి చూస్తే నేనేమి అప్పు లేను, బాకీ లేని దేశంలో, మరి నన్ను నేరస్తున్నా ఎందుకు చూస్తున్నారు అన్నాడు. మరి ఆయన 6,000 కోట్లు కట్టుంటే కనుక ఇబ్బంది రాకపోయేది, కానీ ఆయన కట్టకుండానే దేశంలో దొరకకుండా విదేశాలకు పారిపోయింది కదా. సో మరి అదే విధంగా చెప్పాల్సిన అవసరం వస్తుంది. సో దానికి మద్దతు పలకటం అనేది ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ అంతకంటే ఎక్కువ పెద్ద దొంగలు ఉన్నారు, రాజకీయాల నాయకులు ఉన్నారు, ఇండస్ట్రీలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ఒక విజయ్ మాల్యాను దొరికిండా అంటే ఎంతమందిని అట్లా వదిలిపెట్టాల్సిన అవసరం వస్తుంది. అట్లా ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉంటే అంటే ప్రభుత్వం విజయ్ మాల్యా విషయంలో చేయగలిగింది కానీ అందరి విషయంలో చేయగలుగుతుందా? సో అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఆ వ్యక్తి మొత్తం గవర్నమెంట్ సీజ్ చేసుకుంది కాబట్టి ఇప్పుడు నేను బుద్ధిమంతుడిని అంటే బుద్ధిమంతుడు అని చెప్పేసి విజయ్ మాల్యాను గౌరవిద్దామా? సో అతను తనకు తాను డబ్బులు కట్టుకొని ఉంటే ఏ ప్రాబ్లం లేకపోయేదేమో, లేదా ప్రజలు కూడా ఇలాంటివి పట్టించుకోకపోయేవాళ్ళు. కానీ ఈరోజు అతను బలవంతంగా ప్రభుత్వం వసూలు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బలవంతంగా వసూలు చేసిన తర్వాత నా అప్పుల కంటే ఎక్కువ కట్టి కాబట్టి నేను బుద్ధిమంతుడిని చెప్పుకుంటే నమ్మే స్థితిలో అయితే ఎవరూ లేరు. సమర్థించడం కూడా సరైన విధానం అయితే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.